మహానాడు గురించి విమర్శించడం, ఇంకా 10-100 మహానాడు పెట్టుకున్న జిల్లాలో ఒక్క సీటు కూడా రాని తుడిసిపెట్టుకుపోతుందని కాకాణి గారు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అప్పుడు కూడా ఆయన 24లో జ్యోతిష్యం చెప్పాడు. చిలక దూషిష్టం అంటారు కదా దాన్ని. ఆ జ్యోతిష్యంలో ఏం చెప్పాడు? మొత్తం 175 సీట్లు మాకు వస్తున్నాయన్నారు. అది ఏ దశకు వచ్చిందో మీ అందరికీ తెలుసు. 175 సీట్లు వచ్చాయా? ఎన్ని సీట్లు వచ్చినాయి? 11 సీట్లు వచ్చాయి. అదే కదండి, నేను ఆ పార్టీలో ఉన్నోనే, నేను అందులోనే ఉన్నాను. 2 సంవత్సరాల ముందు గెట్అవుట్ బయటకు వచ్చేసాను. ఎందుకంటే అక్కడ పద్ధతులు నచ్చల. ముఖ్యమంత్రి వాడు అనేవాళ్ళు ఎట్లుండాలి? ఎమ్మెల్యే పోతే గౌరవించాలి. రావయ్య రాజశేఖర రెడ్డి గారు, మేము ఎక్కడన్నా అంతకుముందు ఆయన కాంగ్రెస్ లో ఉన్నప్పుడు గేట్లు కనపడగానే అలా కమాన్ శేఖర్ దా కూర్చో అని గౌరవిస్తున్నటువంటి వ్యక్తి. ఇది అది కాదు, ఎమ్మెల్యే కాదు, ఆయన కాదు, వాళ్ళ తాత కాదు, ఇంకా ఆయన మించిన వాళ్ళు కాదు, ఏజెంట్ పర్సన్స్ ఎవరు పోయినా నిలబెట్టాల్సిందే, మాట్లాడాల్సిందే. కానీ కూర్చోమనే పద్ధతి కూడా లేకుండా ఆయనకన్నా నేను చాలా పెద్దోడిని, మేము ఎమ్మెల్యే కాకపోతే నీ కొరకు నేను ఎమ్మెల్యేగా రాజీనామా చేసిన వ్యక్తినండి. మేము 18 మంది రాజీనామా చేశాం. మా వాల్యూస్ కాపాడాలి, నువ్వు నీ బాధ్యత అది. నువ్వు అది చేయకుండా మాకు టికెట్లు ఇవ్వు, నీ గ్రాఫులు బాగలేవు, నువ్వు బాగలేవు. నువ్వు యాడ్ నుంచి వచ్చినావు? అది రాజశేఖర రెడ్డి గారి కుమారుడుగా ఆయన పుణ్యాన నువ్వు ఒక తూరి ముఖ్యమంత్రి అయినావు. ఉండలేదు అవకాశాలు. ఏందో చించుకుంటున్నారు, ఏమి లేవలా చించుకున్నారు, ఏమడదు. ఇది నెల్లూరు, ఇది తారుమారు చేయగలిగిన జిల్లా. నీలాంటి వాళ్ళని చూసి ఉలిక్కి పడుతుంది. నీవు ఎంత కీరుకున్నా పుళ్ళు కావాల్సిందే కానీ ఇంకేమి కావు. ఉళ్ళంతా పుళ్ళు కావాల్సి వస్తుంది. నీకన్నా పెద్దవాడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నీకన్నా ముందు రాజకీయాలలోకి వచ్చినటువంటి ఆ వ్యక్తి, నీకన్నా ముందు మంత్రి అయినటువంటి వ్యక్తి, మంత్రి ఒకరి తూరు కాదు 2-3 తూర్లు, మరి 2 తూర్లు మంత్రి అయినటువంటి వ్యక్తి, నీకన్నా చాలా పెద్దోడు. నీకు మాత్రం తెలివితేటలు లేవు ఆయనకి. నువ్వు ఆ మనిషిగా ఆయన పట్టుకొని బక్కోడు, పిరికి గడ్డ లేదు, సన్నంగా ఉండడు. నీకు శరీరం అది జీన్స్ అండి, జీన్. అది వాళ్ళ తాతల తరం నుంచి వచ్చేటటువంటి జీన్. నీది అంతే, నీది జీనే. నువ్వు ఆయనకన్నా పొడిసి ఇచ్చినట్లేవు. నీకు ఆ గుణాలు ఉన్నాయి. నేను కూడా పార్టీలో ఉన్నప్పుడు తమని కూడా గమనించినాము. నీకు పదవులు ఇప్పించింది అధ్యక్షుడి పదవి కూడా రాజమోహన్ రెడ్డి గారండి. నీకేం రాలా. నువ్వు జిల్లా పరిషత్ చైర్మన్గా ఉన్నావు, అప్పుడు పూర్తయిన దాకా రాలా. పూర్తయిన తర్వాత వస్తే ఆయన నీకు ఆ పదవి ఇప్పించింది. నువ్వు అందరినీ జిల్లాలో ఇంకా నాకు నన్ను మించిన రాజకీయవేత్త లేడు అని అనుకుంటున్నావు. వైఎస్ఆర్ పార్టీ ఇంకా ఈ చేతిలో ఉంటే తుడిచిపెట్టుకోబోద్ది. 29లో కూడా అదే గతి పడుతుంది. ఇప్పుడు 10 ఉన్నాయా? 10 మాకొస్తాయి. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, మళ్ళా 10.